అందరికి నమస్కారం అండి. ఈరోజు నేను ఒక ముఖ్యమైన అప్డేట్ వాలంటీర్ గురించి నేను చెప్పబోతున్నాను. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మంచి మ్యాటర్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అసలుకు ఉంటుందా ఉండదా అని 2,66,000 మంది వాలంటీర్స్ ప్రతి డైలీ ఈ వాలంటీర్ కోసం నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు. అసలు ఉంటుందా ఉండదా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఉంటుందా ఉండదా అనే మ్యాటర్ నేను నా వరకు నేను చెప్తాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. నిన్న కేబినెట్ మీటింగ్లో మనము అందరూ వాలంటీర్స్ అందరూ ఖచ్చితంగా నిన్న జరిగిన ఈ కేబినెట్ మీటింగ్లో మనకు ఒక మంచి శుభవార్త వస్తుందని అందరూ వెయిటింగ్ చేశారనమాట. లాస్ట్ వరకు చూశారు, వెయిటింగ్ చేశారు. అందరు కాయలు కాచేంత వరకు వెయిట్ చేశారు. కానీ నిన్న ఎటువంటి అప్డేట్ అనేది మన గురించి అస్సలకు రాలేదు. దీనికి గల కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు నేనైతే నా ఉద్దేశం ప్రకారం, నేను అనుకునే ఉద్దేశం ప్రకారం అయితే ఇప్పుడు మొత్తం మీద ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ మీద అసలుకు ఈ వాలంటీర్ వ్యవస్థ నాకు తెలిసినంత వరకు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మనం అందరం ఒకరిని కూడా కొంతమంది రాజీనామా చేయని వారిని కొంతమంది తీసుకునే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు 2024 ఎలక్షన్ టైంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయాన అతని నోటితోనే చెప్పడం జరిగింది. ఒక మీటింగ్ కాదు, 2 మీటింగ్లు కాదు, 3 మీటింగ్లు కాదు, ప్రతి మీటింగ్లో వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. 10,000 జీతం తెచ్చామని ఉగాది పండగ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి అదే పనిగా వాలంటీర్ శుభవార్త అని ఉగాది పండగ రోజు కూడా మనకు తీపి కబురు అనేసి 10,000 చేస్తామని చెప్పి రాజీనామా చేయని వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఉంటారని చెప్పడం కూడా జరిగింది. ఆ మాటను మనం నమ్మి ఆయనకు ఓటు వేసి ఆయన కష్టపడి గెలిపించుకొని మనం ఆయన గెలిచినాక లాస్ట్కి ఈ విధంగా శ్రీ ముఖ్యమంత్రుల వారిలే మన మీద ఇంత కక్ష సాధింపు చేస్తారని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా మాట ఇస్తే మాట మీద నిలబడతారని మనం అనుకున్నాం. మనకింత రాజకీయ అవగాహన లేదు. మాట ఇస్తే మాట మీద నిలబడతారని అనుకున్నాం. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 నెలలు దాటింది ఇప్పటికే. కానీ మన మీద ఇంకా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మనకు అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనే అసలు మనం సందేహంలో ఉన్నాము. మనకి ఏదో ఒక విషయం తొందరగా చెప్తారనుకుంటే ఏం చెప్పలేకనే ఉన్నారు. అసలు మనకి తీర్మానంగా మనకి ఏదో ఒకటి చెప్తే మనకు కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. మనకి అసలు ఏం చెప్పుకోకుంటే మనం దీన్ని ఏ విధంగా మనం రియాక్ట్ కావాలి? అసలు మనం ఉంటుందనుకోవాలా లేకుంటే ఉండదనుకోవాలా? ఇప్పుడు ప్రజెంట్ ఉంటుందనుకోవాలా ఉండదనుకోవాలా? నాకైతే నా ఉద్దేశం ప్రకారం అయితే మొత్తం మన వాలంటీర్ వ్యవస్థనే తీసేయాలని నేను అనుకుంటున్నాను. మొన్న రీసెంట్గానే మన డోలా బాల వీరాంజనేయ స్వామి గారు అసెంబ్లీలో చెప్పినారు. అప్పుడు కొద్దిగా నమ్మకం కలిగింది. మళ్ళా పక్కన మన రాష్ట్ర యూనియన్ కన్వీనర్ కూడా, మన వాలంటీర్ కన్వీనర్ కూడా ఆయన మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. అంటే చాలా మంది అనేక రకాలుగా చెప్పినారు. మన రీసెంట్గానే వేరే ఆయన చెప్పినారు, మీకు జీతాలు పడతాయి, ఆగస్టు 15 తేదీ మీరు విధుల్లోకి ఎక్కుతారు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పినారు. మొన్న ఒక 10 టీవీలో ఒకతను చెప్పడం జరిగింది, వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది, రాజీనామా చేయని వాళ్ళు ఉంటారని. ఇంతమంది మంత్రులు చెప్పినారు, ఎమ్మెల్యే చెప్పినారు, సీఎం కూడా చెప్పినారు. అంతమంది చెప్పింటే మనం ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని మనం ఫుల్ కాన్ఫిడెన్స్గా నమ్మినాం. మనం హ్యాపీగా ఉన్నాం. కానీ ఇప్పుడు మనం ఒకటే సారి అదేదో చదరంగ గేమ్ ఆడుతున్నారు. చదరంగం కాదు సారీ, ఇంకోటి పాము గేమ్. ఫస్ట్ 0 అంటాం, కానీ పటాన్ని పైకి ఎక్కుతాం, 99 లేకపోతాం. మళ్ళా నిన్న హైప్ వచ్చేసి 90లో అనేది నిన్న హైప్ ఉంటుంది, వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని. కానీ ఒకటే సారి పామింగ్ 0లోకి వచ్చినాం. ఇట్లా దాదాపు 2 నెలల నుంచి మన పరిస్థితి, వాలంటీర్ పరిస్థితి ఇదే పరిస్థితి. సీఎం పైకి ఎక్కుతాం మెడికల్ టికెట్ కానీ మళ్ళీ కింద దిగుతాం పామింగ్. ఇది ఎన్ని రోజులు సార్ మాకు చెప్పింది మీరే కదా సార్, స్వయానం మీరే నోటితో చెప్పినారు. మా మీద కక్ష సాధింపు ఎందుకు సార్? మా మీద మేము ఏం పాపం చేసినాం సార్? మేము వాలంటీర్కి ఎక్కినాం, 5 సంవత్సరాలు మేము కష్టపడి పని చేసినాం, రాత్రిళ్ళు పగళ్ళు ఎండకు వానకు ప్రతి పని మేము చేయడం జరిగింది. అసలు పార్టీలు చూడలే, కులాలు చూడలే, మతాలు చూడలే, ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి మేము ఏదైనా సరే ప్రతి పని మేము చేయడం జరిగింది. అందుకని మాకు గ్రామంలో కూడా ఒక మంచి పేరు అనేది ఉంది, మేము పని చేసినాం అనేసి కష్టపడి. సార్ మీరు కూడా
రాజకీయం పరంగా మీరు చూడదు సార్, దయచేసి చెప్తున్నాను. మేము సేవా దృక్పథం చేసాం సార్. మేము సేవా దృక్పథంతోనే మేము పనిచేయడం జరిగింది. ఒక్కసారి మమ్మల్ని గురించి కూడా కొద్దిగా ఆలోచించండి సార్. 5 సంవత్సరాలు చేసినాం సార్. 5 సంవత్సరాలు మేము చేసినది 1 నెల కాదు, 2 నెలలు కాదు. దయచేసి మా గురించి ఆలోచించండి సార్ కొద్దిగా. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి. దీంట్లో చాలా మంది వాలంటీర్స్లో కూడా రాజీనామా కొంతమంది చేయలేదు. ఆల్మోస్ట్ 60% అమ్మాయిలు ఉన్నారు సార్ దీంట్లో. 60% వాళ్ళ జీవితం కూడా నాశనం అవుతుంది సార్. అలాగే మేము కూడా భావిస్తున్నాం 40%. మా లైఫ్ ఏ విధంగా పోతుందో, ఎక్కడికి పోవాలో ఇప్పుడు సడన్గా 5 ఏళ్ళు మన ఊర్లోని గ్రామంలో నుండి సేవ చేసుకుంటా, ఊర్లో నుండి నెలకు 5,000 తీసుకుంటా, ఏదో జీవితం అలా సాఫీగా గడిచిపోయేది. కానీ ఇప్పుడు సడన్గా ఉద్యోగం లేక రోడ్డున పడినాం సార్. మేము మా జీవితాలు రోడ్డున పడడం జరిగింది సార్. మాకు ఏం చేయాలో, మాకు ఎక్కడికి పోవాలో మాకు అసలు అర్థమే కాలేదు సార్. మాకు ఉద్యోగాలు చూద్దామంటే ఉద్యోగాలు ఎక్కడా లేవు సార్. ఎక్కడున్నాయి సార్ ఉద్యోగాలు? డిగ్రీ చదువుకున్నాం కానీ ఉద్యోగాలు మాకు అవకాశాలు లేవు. పోతే దూరాభారం పోవాలి సార్. వాళ్ళు ఇచ్చే శాలరీస్ మాకు సరిపోవు. కనీసం సార్ మా మీద దయ ఉంచి మా మీద ప్లీజ్ మాకు వాలంటీర్ జాబ్ ఖచ్చితంగా ఇప్పించండి సార్. పేరు మార్చుకోండి సార్. మీరు పేరు మార్చుకోండి. 8,000 శాలరీ చేయండి, 10,000 ఏం అవసరం లేదు మాకు. కనీసం మమ్మల్ని మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి సార్. మేము మిమ్మల్ని నమ్ముకొని మీకోసం ఎన్ని నెలలు వేరు చేసి మీ ప్రభుత్వం రావాలని కోరుకొని లాస్ట్కు మీరే మా మీద ఇంత కక్ష సాధింపు మాత్రం చేయదు సార్. ప్లీజ్ దయచేసి మీరు మాత్రం మా మాట వినండి సార్. మీరు రాజకీయ పరంగా అయితే చేయదు సార్. ఇప్పుడు స్టార్టింగ్లోనే మన గ్రూప్ టెలిగ్రామ్ కనెక్షన్ గ్రూప్లో కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, ఈ పొద్దు చెప్తారు, రేపు చెప్తారని. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆగస్టు 15 మీరు ఖచ్చితంగా ఎక్కుతారు. ఆగస్టు 15 లోపల మీకు ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీరందరూ రాజీనామా చేయలేదు కదా, మీరందరూ ఖచ్చితంగా విధుల్లో కొనసాగుతారు. మీరు ఎటువంటి ధర్నాలు ఎటువంటి ఏమీ కానీ చేయొద్దు. మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు నిరసనలు తెలపద్దు. తెలిపితే మిమ్మల్ని ఖచ్చితంగా ఉద్యోగం నుంచి తీసివేయడం జరుగుతుంది అని మళ్ళీ ఒక సర్క్యులేట్ వైరల్ అవుతుంది టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో కూడా. ఏంటి ఇది? నిజమా అబద్ధమా మేము అర్థం చేసుకోలేకున్నాం సార్. ఒకవేళ నిజమైతే సంతోషమే, ఉంటాం. ఆగస్టు 15 అంతా జస్ట్ 1 వీక్ ఉంది, ఉండగలుగుతాం సార్ మేము. కానీ మళ్ళీ ఇది కూడా అబద్ధమైతే మా లైఫ్ ఏం కావాలి సార్ చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి సార్. మీరు ప్రతి మాట మీరు చెప్పినట్టే మేము ఉన్నాం. ప్రతి మాట స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, జూన్ 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందంటే సంతోషపడతాం, ఉండదంటే బాధపడతాం. అంటే మీరు చెప్పినట్టే కదా సార్ మేము నమ్మినేది. మీరు చెప్పింటేనే కదా సార్ మేము వినేది. ఇప్పటికైనా మా మీద కొద్దిగా చూడండి సార్, జాలి చూపించండి సార్. మేము ఏం తప్పు చేసాం సార్? మా ఉద్యోగ భద్రత మాకు కల్పించి మా జాబ్ మాకు ఇప్పించే నెలకు 8,000 కానీ 10,000 శాలరీ ఇస్తే మేము మీ పేరు చెప్పుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా బతుకుతాం సార్. దయచేసి చూడండి సార్ ఒకసారి. మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా మీకు జాబ్ ఉంటుందంటారు, ఉండదంటారు. అర్థం కాలే సార్. మేము దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో అర్థం కాలే. ఇప్పుడు ఎక్కడికి పోవాలో అర్థం కాలే. ఏం చేయాలో అర్థం కాలే సార్. మాకు మైండ్ పని చేయాలి సార్ మాకు. అంటే ఎవరిని కలిసాలో అర్థం కాలే. కలిసిన ప్రయోజనం ఏముంది? ఉంటుందా? అసలు అర్థం కాలే సార్ మాకు. ఇంత పొద్దున్న వచ్చి వీడియో చేయడానికి గల కారణం వచ్చేసి ఇదే సార్. నైట్ పనుకుందామనే నిద్ర రాదు. ఇప్పుడే మేము ఫుల్ కష్టాల్లో ఉన్నాం సార్. మళ్ళా కష్టాలు లేకపోవాలంటే అర్థం కాలే సార్. మీరు మాతో అంతా ఏం చెప్పారు? 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పడం జరుగుతుంది సార్ మీరు. కానీ మా ఉద్యోగాలు మేము ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నాం సార్. మా ఉద్యోగాలు మాకు కల్పించండి సార్ ప్లీజ్. మా ఉద్యోగాలు మాకు కల్పించండి. 20 లక్షల ఉద్యోగాలు మళ్ళీ ఇప్పించారు సార్ మీరు. మా ఉద్యోగాలు మాకు కల్పిస్తే మేము సంతోషంగా ఉంటాం సార్. ఉండే ఉద్యోగాలు తీసివేసి మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే తప్పుగా సార్. అది తప్పుగా సార్. అది చాలా. నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత పార్థసారథి గారు ఎవరొకరు ఒక ప్రెస్ మీటర్, ఒక ప్రెస్ అతను, ఎవరో ఒక వాలంటీర్ కూడా చదువుతారనుకుంటే ఒక్కరు కూడా అడగలేదంటే కారణం ఏంది? వాళ్ళకి ఆల్రెడీ చెప్పింటారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు. మీరు వాలంటీర్ వ్యవస్థ గురించి మీరు అడగద్దు అని భయపెట్టింటారు. అందుకని వాళ్ళు ఎవరే కానీ అడగలేదు. ఎందుకు అడగలే? ఖచ్చితంగా అడిగేవాళ్ళే. కానీ వాళ్ళు చెప్పినారు మీరు అడగద్దు, మీకు అవసరం లేదు, ఈ వాలంటీర్ వ్యవస్థతో మీకు అవసరం లేదని చెప్పినారు. అందుకోసం వాళ్ళు చెప్పలేదు. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు కూడా అడిగేవాళ్ళే. ఎందుకు అడగరు? లేకపోతే ఇన్ని రోజుల నుంచి అడిగేవాళ్ళు నిన్ననే ఎందుకు అడగలేదు? మాకు సార్ దయచేసి ఉండే అంటే దారి చూపించండి, లేకుంటే లేదని చెప్పండి సార్. ఈ విధంగా మాత్రం చేయదు సార్. మా పొట్ట మాత్రం కొట్టద్దు సార్, దయచేసి చెప్తున్నాను.
మేము చాలా బాధపడుతున్నాం సార్. మేము చాలా ఫీల్ అవుతున్నాం. ఇది ఒక్కరి ఆవేదన కాదు సార్, ఇది ఒక్కరి ఆవేదన అయితే చెప్పుకోవచ్చు. 2,66,000 మంది ఆవేదన ఇది. ఒకరోజు వెయిట్ చేయగలరు, 2 రోజులు వెయిట్ చేయగలరు. ఇలా 3 months 4 months 5 months అంటే చాలా కష్టంగా ఉంది సార్, చాలా కష్టంగా ఉంది. సర్లే మా శాలరీస్ మాకు 5,000 ఇచ్చి కానీ జనవరికైనా రిక్రూట్మెంట్ పెట్టుకొని కల్పించు. పెద్ద ఫీల్ కాము సార్ మేము. మా శాలరీస్ మాకు ఇచ్చి 5,000 నెల నెల మళ్ళీ జనవరికైనా ఇబ్బంది లేదు సార్ మమ్మల్ని విధుల్లోకి చేర్చుకుంటే. అసలు శాలరీస్ ఇవ్వకోకుంటే చాలా కష్టంగా ఉంది సార్ మా లైఫ్. అసలు ఎటు పోవాలో మాకు అర్థం కాలే. మాకు దారి చూపించే వాళ్ళు కూడా లేరు సార్. మీరే మాకు దారి కల్పించాలి సార్, మీరే మాకు దారి చూపించాలి. నేనైతే ఇంతకు మించి ఏం మాట్లాడదలుచుకోలేదు సార్. ఇదే వాలంటీర్ గురించి ఇదే లాస్ట్ వీడియో. ఇంకా వాలంటీర్ గురించి ఒక వీడియో కూడా నేను చేయకూడదు అనుకుంటున్నాను. వద్దు, దీని గురించి చేస్తే మనకు లేనిపోని బాధలు, లేనిపోని కష్టాలు, ఏం చేయాలో అర్థం కాలే. దయచేసి ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు షేర్ చేయండి ఖచ్చితంగా. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అలాగే ఇప్పుడు ఏమంటున్నారంటే కొంతమంది మళ్ళీ ఏమంటున్నారంటే వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ఆగస్టు 15 మీరు ఖచ్చితంగా మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరుగుతుంది అంటున్నారు. మళ్ళా ఆగస్టు 30 లోపల మీకు ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. నమ్మకం లేదు సార్ మాకు. మీరు ఏదో ఒకటి తక్షణం మా మీద కక్ష సాధింపు లేకుండా తక్షణం ఏదో ఒకటి మా మీద తొందరగా చెప్తే మాకు కొద్దిగా హ్యాపీగా ఉంటుంది సార్. ఏదో ఒకటి చెప్పండి సార్, దయచేసి చెప్తున్నాను. ఓకేనా? ఇంతకు నుంచి నేనేం మాట్లాడలేను సార్. ఈ వీడియో లాస్ట్ ఇంతవరకు నేను చేయను, వాలంటీర్ వ్యవస్థ గురించి నేను చేయను. ఓకే, ఈ వీడియోకి మాత్రం కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసి ప్లీజ్. ఇంతకుముందు నేను మిమ్మల్ని కూడా నేనేం కోరుకోలేదు, మిమ్మల్ని డిస్టర్బ్ కూడా నేను చేయను. ఇంకా వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పి మినిమంలో బాధ పెట్టి నన్ను నేను బాధపడి వద్దు. ఇంతటితో సమాప్తం.